నమస్కారం. సిసిసి కరోనా కాలం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు ముందుగా విశేషాంశాల్లోకి వెడితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఎపెక్స్ బ్యాంక్ ఈరోజు మరొకసారి తన పాలసీని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ముందుగా 3 నెలలు మారటోరియం పెట్టారు వాయిదాలకి, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నింటికిను. అటువంటిది మరొక 3 నెలలు పొడిగించారు, అంటే 6 నెలలు అవుతుంది ఇప్పుడు. ఇది వారు ఇచ్చినది. ఇది కాకుండా బేసిస్ పాయింట్స్ కూడా మళ్ళీ ఒక 40 పాయింట్లు తగ్గించారు. ఇది పారిశ్రామిక ఉద్దీపనంగా పనికొస్తుంది అని చెప్పి వారి చర్యగా ఉంది. అయితే దీన్ని పెద్దగా స్వీకరించినట్టు లేదు మార్కెట్. అంటే బీఎస్సీ, సెన్సెక్స్ 2 కూడా వెంటనే నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. సరే, పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూసినా మొత్తం మీద ఒక రకంగా చూస్తే ఈ టైంలో ఎంత గడ్డిపరకైనా సరే కూడా వరదలో కొట్టిపోయేవాడికి మేలే అన్నట్టుగా ఇది ఒక రకంగా స్వాగతించదగిన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక రఘురామ్ రాజన్ గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నరు, ఆర్థికవేత్త, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎకనమిస్టు, వారు ఈ మధ్యకాలంలో తరచూ మాట్లాడుతున్నారు. ఆయన ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశానికి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇవిను అమెరికా లాంటి దేశాలకి చెల్లుతాయి తప్ప ఏకపక్షంగా ఒక చోట ఉండి భారతదేశానికి చెల్లవు. భారతదేశంలో సమష్టి విధాన నిర్ణయాలు కావాలి. ఒక పిఎంఓఏ ఈ కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థని నిలబెట్టలేదు. సమష్టి ఆర్థిక విధానం కావాలి అంటే దేశంలో ఉన్న మేధావుల్ని, ఈ రంగ నిపుణుల్ని, అలాగే మాజీ రాజకీయవేత్తల్ని, ఇక్కడ రాజకీయాలు పట్టించుకోకండి, ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకండి, అందరినీ ఆహ్వానించి సమష్టి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ మనం 4 ఏళ్ల క్రితం ఉన్న ఆర్థిక వ్యవస్థకి తిరిగి త్వరగా చేరుకునే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనం ఏకపక్షంగా పోతే, ఈ ప్యాకేజీల మీద ఆధారపడితే మాత్రం మనం ఫలితాలు సాధించలేమని చాలా కొండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఈ విషయంలో రాజకీయాలు వద్దు, అందరినీ కలుపుకుపోండే విధానాలు మాత్రమే అవసరం అని మళ్ళీ ఆయన నొక్కి చెప్పిన విషయం ఏంటంటే, పిఎంఓలో కూర్చుని అన్నీ అయిపోతాయి అనుకుంటే మాత్రం సాధ్యం కాదు, ప్రాక్టికల్గా అది ఆచరణ యోగ్యం కాదు, అది ఫలితాలు ఇవ్వదు అని చాలా స్పష్టంగా చెప్పారు. చూద్దాం ఇది స్పందన ఎలా ఉంటుందో. కేంద్ర ప్రభుత్వం పిఎంఓల స్పందనను బట్టి దీన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారో లేకపోతే ఏ విధంగా తీసుకుంటారో అనేది మనకి రానున్న రోజుల్లోనే, కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ఇంకా మనం వ్యవస్థని లాక్డౌన్లో సడలింపులు ఇచ్చి వ్యవస్థను తిరిగి మళ్ళీ పట్టాల మీద గాడిలో పెట్టే పనిలో భాగంగా రైళ్లను కూడా పట్టాల మీదకి తీసుకురావాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి రైలు నడపాలని అనుకుని తాజాగా కొన్ని 200 రైళ్ళకి సంబంధించి రైల్వే బుకింగ్లు ప్రారంభిస్తే, ఐఆర్టీసీ ఒక్క ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకుంటే ఐఆర్టీసీ ఏజెంట్లు సహా 8 మంది ఏజెంట్లతో సహా 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఓపెన్ చేసిన వెంటనే బుకింగ్లన్నీ అయిపోయాయని నేను మనం చూసాము. తీరా విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఐఆర్టీసీ ఏజెంట్లు అందరూ కలిసి కొమ్మక్కయ్యి మొత్తం 6 లక్షలకు పైగా విలువ చేసే టికెట్లన్నింటినీ 1 గంటలోనే మొత్తం బ్లాక్ చేసేసారు. వేరు ఐడీలతో పెట్టి ఇవన్నీ బ్లాక్లో అమ్ముకునే పరిస్థితులు. ఎందుకంటే ఎన్ని వచ్చినా, కరోనాలు వచ్చినా, ఇంకోటి వచ్చినా మనకి వెనకటి గుణం మానలేకపోతున్నారు మన వాళ్ళందరూ. ఆ వెనకటి గుణాన్ని తరచూ పదే ప్రదర్శిస్తున్నారు. ఆ వెనకటి గుణం వల్ల మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ అసలే తక్కువగా రైళ్లు ఉన్నాయనుకుంటే మళ్ళీ వాళ్ళని వెంటనే ఆశ్రయించి మనం టికెట్లు పొందే పరిస్థితిని తీసుకొచ్చి మళ్ళీ బ్లాక్ మార్కెట్ చేయడం ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. దాన్ని అరెస్ట్ చేసే చర్యలో భాగంగా దాన్ని ఢిల్లీలో మొదలుపెట్టారు. ఇప్పుడు 14 మంది దొరికారు 1 గంట వ్యవధిలో. ఇక మళ్ళీ ఇలాంటివన్నీ బయటకు దొరుకుతాయో చూడాలి. అది ఒక విషయం. ఇంకా చైనాకి సంబంధించి మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం. చైనా కుయుక్తులు ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉన్నప్పుడు కూడా ఒక పక్కన నేపాల్ ఎగదేయడం, తను కూడా మళ్ళీ మన మీదకి కవ్వింపు చర్యలకు పాల్పడడం, రోజు సరిహద్దుల్లో అలజడులు సృష్టించడం, ఇవన్నీ చేస్తుందని దీనికి సంబంధించిన ఒక సమగ్ర నివేదికని అమెరికా ఇవాళ తయారు చేసి సమర్పించింది. ఏమంటే, చైనా భారత మీద కుతంత్రాలు చేస్తుంది, భారత వ్యవస్థని, భారత ఆర్థిక వ్యవస్థని కూడా కుప్పకూల్చాలని, భారతదేశంలో స్టెబిలిటీని లేకుండా చేయాలని, భారతదేశం అస్థిరమైతేనే ఇప్పుడు మనకి ప్రధానంగా ఉంటుంది, లేకపోతే భారతదేశం వైపు అందరూ వెళ్ళిపోతారు అనే ఒక రకమైన బెంగతోటి, భయంతో, కుతంత్రంతో ఇవాళ మనల్ని అస్థిరం చేసే ప్రయత్నాలు పక్క రాష్ట్ర దేశాలను కూడా కలుపుకుని మనమే చేస్తుందని చెప్పి అమెరికా తాజాగా ఈ రోజు ఒక నివేదిక సమర్పించింది. ఈ విషయాన్ని మనం 3 రోజుల క్రితమే ఇలాంటి భాగాలు ఇవన్నీ ఉండొచ్చు చైనా ఆలోచనలోనే మనం 3 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అదే ఇవాళ నివేదికలో కూడా బయటపడింది. ఇవి చైనాకు సంబంధించిన విషయం. ఇక మరో పక్కని ఇంత జరుగుతున్నా సరే కూడా, ప్రపంచం అంతా చైనాని ఆడిపోసుకుంటున్నా సరే కూడా, చైనా చేస్తున్న దుష్ప్రవర్తనని ఖండిస్తున్న
ప్రపంచ ఆరోగ్య సదస్సులో అందరూ తప్పుపట్టినా సరే కూడా వేటిని పట్టించుకోకుండా చైనా ఇవాళ మళ్ళీ హాంకాంగ్ని హస్తగతం చేసుకోవడం కోసం ఇవాళ పార్లమెంట్లో తీర్మానం చేసి హాంకాంగ్ని ఇప్పుడు అర్జెంటుగా హస్తగతం చేసుకోవాలంటే వీళ్ళు ఎవరు అడ్డు రాకుండా ఉండాలంటే బ్రిటన్ మీద ఒత్తిడి తేవాలి. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా అలాంటి ప్రయత్నాల్లోనే ఉంది. ఇది కూడా జనం అందరూ అసహించుకునే స్థితిలో నడుస్తోంది. చైనా, ఇక బ్రెజిల్, ప్రపంచం అంతా మనం ఒక మాట చెప్పుకుంటున్నాం, ఈ కరోనాలో ఎఫెక్ట్ అయ్యేదంతా కూడా వృద్ధులు మాత్రమే. వృద్ధులు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, మిగిలిన వాళ్ళందరికీ బాగానే కోలుకుంటున్నారని. కానీ లాటిన్ అమెరికా దేశమైన బ్రెజిల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ కూడా మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే అక్కడ బ్రెజిల్లో కేసులు థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. 3,10,000 తోటి 3,10,920 కేసులకు వచ్చింది. మరణాలు కూడా 20,000 దాటిపోయాయి. రికవరీస్ కూడా తక్కువ శాతం, కంపారిటివ్లీ చెప్పాలి అంటే మనం మీదకి పోల్చుకుంటే తక్కువ రికవరీ శాతం ఉంది. ఇవన్నీ ఒకటైతే ఎందుకు అక్కడ మరణాలు ఏంటంటే అక్కడ వృద్ధులు కాకుండా యూత్ ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఎందుకు ఎంత 1-2 కాదు, ఏకంగా 31% ఉంది. తక్కిన చోట్ల బిలో 5% యూత్ మరణాలు ఉంటే ప్రపంచం అంతా ఒక బ్రెజిల్లో మాత్రం 31% యూత్ మరణిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు మొదట్లో. ఈ లాక్డౌన్లు, వ్యాపారాలు ఎందుకని, వీళ్ళు కూడా ఉపాధిలో మానుకోవడం ఎందుకని వీళ్ళు యథేచ్ఛగా విత్తలవిడిగా యూత్, వీళ్ళు మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం యూత్ మాత్రమే ఇలాంటి విషయాల్లో పొటెన్షియల్ క్యారియర్స్ అని. పెద్దవాళ్ళకి వచ్చిందనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంది, ఏదో లక్షణం బయటపడుతుంది. యూత్కి కొంచెం ఇమ్యూనిటీ ఉండడంతో పొటెన్షియల్ క్యారియర్గా ఉంటాడు, వాడికి ఉన్నట్టే జనానికి తెలియదు కానీ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇవాళ బ్రెజిల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి, కేసులు ఎక్కువగా ఉన్నాయి. పైగా యూత్, యువశక్తి అంటాం కదా, యువశక్తి అంతటిని దారుణంగా నష్టపోతుంది. ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు దీని మీద వాళ్ళు అధ్యయనాలు, పరిశోధనలు మొదలుపెట్టారు. ఇది బ్రెజిల్ వరకు విషయానికి వస్తే. ఇక బ్రెజిల్లో కేసులు మనం ఎలా తీసుకుంటే ఇండియాలో పరిస్థితి ఏమయ్యాయంటే ఇండియాలో కూడా దారుణంగా ఈరోజు హైయెస్ట్, ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు హైయెస్ట్ ఏంటంటే 6,000 పైగా దాటిపోయే కొత్త కేసులు. నిన్న ఒక్కరోజు 6,400 కేసులు 24 గంటల్లోనూ నిన్న నుంచి ఈరోజు వరకు వచ్చాయి. ఇక డెత్స్ 3,599 వరకు చేరుకున్నాయి. ఇక మొత్తం కేసులు 1,19,000 అంటే మనం కూడా 1,50,000 దిశగా వెళ్ళిపోతున్నాం. 1,50,000కి చేరుతాం అనుకునే దిశకి నెమ్మదిగా వెళ్ళి వాళ్ళని ఇదివరకు 1,000 లోపు 2,000 కేసులతోటిన గత 4 రోజులుగా 4,000, 5,000 వస్తున్నాయి. ఇప్పుడు 6,000 కేసులతోటి ఇవాళ చాలా స్పీడ్గా ముందుకెళ్ళాం. అయితే రికవరీస్ కూడా మనకి బాగున్నాయి, దాదాపు 40% దాటి రికవరీ ఉంటుంది. ఇది ఒకటే కొంచెం సానుకూల పరిణామంగా చెప్పుకోవాలి రికవరీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ కొత్తగా 62 కేసులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసులు 2,514 అయ్యాయి. మరణాలు 55కి చేరుకున్నాయి. మన ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా మన ధవళేశ్వరంలోను, కేశవరంలోను ఇవి కేసులు నిన్న కన్ఫర్మ్ అయ్యాయని చెప్పుకున్నారు. ఇవాళ తాజాగా గొల్లల మావిడాడిలో వచ్చిన ఒక కేసు, దాని తాలూకు మరణించారు. తొలి మరణం మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి వరకు ఒక్క మరణం కూడా లేదు. నిన్న సాయంత్రమే తొలి మరణం సంభవించింది. అది గొల్లల మావిడాడి కేసు. ఆ కేసుకి సంబంధించి వాళ్ళ బంధువుల్ని వాళ్ళని చూస్తే ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళతో అందరికీ దాదాపు 8 మందికి వాళ్ళ పాజిటివ్ తేలింది. అది ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సింది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం అది 8 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే మనం ఇవాళ 60 తూర్పుగోదావరి జిల్లాలో కేసులు 60 దాటిపోయి 65 వరకు వెళ్ళిపోయే స్థితి వస్తుంది. ఇది పరిస్థితి. అందుచేత ఇంకెక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యూస్ పేపర్ల ద్వారా లేకపోతే ఈ కవర్లు తన పార్సిల్స్ వాటి ద్వారా వస్తుందని అనుకున్నది చూస్తే వరల్డ్ వైడ్ అమెరికాలో 15 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి కదా. ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఎక్కువ హ్యూమన్ టు హ్యూమన్, అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఎలా వెళ్ళిందే తప్ప ఎక్కువ కేసుల్లో ఇలాగ పేపర్లు ఒకళ్ళు అందిపుచ్చుకోవడం వల్ల అయితే పార్సిల్స్ పుచ్చుకోవడం వల్ల వీటి వల్ల అన్నది నెగ్లిజిబుల్. అది లేదని అనగానే నెగ్లిజిబుల్. ప్రధానంగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి, అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా పాటించాల్సింది సామాజిక దూరం పాటించడం. ఇప్పుడు ముందట్లో 6 అడుగులు 3 అడుగులు 6 అడుగులు అన్నారు. ఇప్పుడు దానికంటే కూడా ఇప్పుడున్న ఆ వైరస్ దాని తాలూకు ప్రభావం 18 అడుగుల వరకు కూడా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇంకేత సాధ్యమైనంత వరకు, కానీ మనం ఎక్కడ అది పాటించట్లేదు. ఎక్కడ చూసినా గుమిగూడిపోతున్నాం, వదిలేశారు కదా అని. సామాజిక దూరం పాటించడం, విధిగా మాస్కులు ధరించడం, తర్వాత పరిశుభ్రంగా చేతులు ఉంచుకోవడం, ఈ 3 ద్వారా కొత్త కేసులు రాకుండా అరికట్టుకోవచ్చు అన్నది కొత్తగా తేలింది. ఇవి విషయం. ఇక మనం విశేషాంశాల్లోకి వెళ్తే మనం ఈరోజు అతిథిగా మన రాజమహేంద్రవరం అని చెప్పుకోవడం చిన్న మాట అవుతుంది.
ఉభయ గోదావరి జిల్లాలకి ఆధునిక ఈ పారిశ్రామిక రంగంలో అంటే మార్కెట్ 91 తర్వాత ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన పరిస్థితి నేపథ్యంలో సంస్కరణలకు ముందే మేల్కొని ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించి ఉభయ గోదావరి జిల్లాలకి తొలి మారుతి డీలర్గా ఏమంటే అదే కదా తొలి డీలర్గా వచ్చిన ఎస్బీ మోటార్స్ అధినేత, తర్వాత ఎస్బీ గ్రూప్ను చాలా వివిధ రంగాల్లో వివిధీకరించి చాలా బాగా పైకి తీసుకొచ్చారు. యువ పారిశ్రామికవేత్త, యువ వ్యాపారవేత్త, దేశ విదేశాల్లోని పరిస్థితులన్నింటినీ అప్పటికప్పుడు ఆకలింపు చేసుకుని వాటిని థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే నినాదాన్ని ఆయన ఆచరణలో చూపించి ఆ విధంగా ఎన్నో మెరుగైన ఫలితాలు తీసుకొచ్చిన యువకులు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న మన రంగప్రసాద్ గారిని ఈరోజు ఆహ్వానించున్నాం. వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితోటి ఇవాళ మనం కార్యక్రమం కొనసాగిద్దాం. నమస్కారం రంగప్రసాద్ గారు. సార్, ఇప్పుడు ఈరోజు మనం గత 60 రోజులుగా కరోనాకు సంబంధించిన వివిధ అంశాల మీద కరోనా కాలంలో జరుగుతున్న వాటిని మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకించి ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా యుటిలిటీ వెహికల్స్, అది కాకుండా ప్రధానంగా రవాణా సాధనాల్లో కూడా మళ్ళీ కార్లు, ఈ వ్యవస్థ, వీటిని డీటెయిల్గా తీసుకుంటే వీటి పరిస్థితి ఈ 2 నెలల ప్రభావం ఏమిటి వీటికి అన్నది ఒకటి. యాక్చువల్గా లాస్ట్ 2 months కూడా అందరితో పాటు వెహికల్ సేల్స్ కూడా ఆల్మోస్ట్ 0 అండి. ఎందుకంటే ఇంకా అసలు షట్డౌన్లో ఇంక సేల్ అనేది జరిగే పని కాదు. సో లాస్ట్ 2 months కూడా సేల్ అసలు లేదు. ఎవరు కస్టమర్స్ రావడం కానీ, లేకపోతే మేము కూడా ఓపెన్ చేయలేదు షోరూమ్స్ అన్నీ కూడా. ఓన్లీ లాస్ట్ 3rd May తర్వాత 4th May నుంచి షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తున్నా కూడా ఓన్లీ ఇప్పుడు స్కెల్టన్ టీమ్తో అకౌంట్స్, లేకపోతే క్లీనింగ్, ఇలాంటివి బ్యాక్ అండ్ జాబ్సే తప్ప డైరెక్ట్ సేల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ మేము కూడా ఇంకా దాని మీద స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా కూడా. ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్స్ అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈవెన్ కస్టమర్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ అవేర్. ఇప్పుడు మరీ ఇంపార్టెంట్ కాకపోతే దే డోంట్ వాంట్ కమ్ టు ద షోరూమ్స్ ఆర్ దే డోంట్ వాంట్ కమ్ టు ఎనీవేర్. సో మరీ తప్పదు, ఏదో ఫంక్షనో లేదా బర్త్డేయో అలాంటిది ఏదో ఉండే కారు కొనుక్కోవాలంటే తప్ప చాలా స్పెసిఫిక్ రీజన్ ఉంటాయి కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు అస్. సో మేము కూడా ఇప్పుడు నెక్స్ట్ మేబీ ఇంకో 1 month 2 months మేబీ వీఆర్ ఆల్సో యాంటిసిపేటింగ్ దట్ దేర్ విల్ నాట్ బి మచ్ కస్టమర్ వాకిన్స్, బట్ ఓన్లీ వెరీ స్పెసిఫిక్ కస్టమర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళని మేము కూడా సర్వ్ చేస్తున్నాం. బట్ వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా, బాడీ షాప్స్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 months చాలా కార్లు దే లెఫ్ట్ ఇట్ వితౌట్ యూజింగ్. ఎప్పుడైతే 2-3 నెలలు కార్లు సరిగ్గా యూజ్ చేయకపోతే డెఫినెట్గా కొంత సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు దే ఆర్ కమింగ్ టు అవర్ వర్క్ షాప్స్. అండ్ మేము వీ హ్యావ్ SOPs లైక్ ఈ శానిటైజేషన్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వీఆర్ యాక్సెప్టింగ్ లిమిటెడ్ ఫర్ సర్వీస్ అండ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అవర్ సర్వీసెస్. సరే, ఆన్ యావరేజ్ మనకి రోజుకి ఎన్ని సర్వీసింగ్కి వస్తూ ఉంటాయి వెహికల్స్, ఇప్పుడు ఎన్ని చేయగలుగుతున్నాము? డిమాండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ సర్వీసింగ్ డిమాండ్ ఉంది కదా, దాన్ని ఎట్లాగా మనం క్యాటర్ చేయగలుగుతాం? యాక్చువల్గా మేము ఎవ్రీ మంత్ ఒక 400 కార్స్ అమ్ముతామండి ఈస్ట్ గోదావరిలో. మాకు ఎవ్రీ మంత్ 3000 కార్స్ సర్వీస్కి వస్తాయి, కాకినాడ అండ్ రాజమండ్రి కూడా కలిపి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ అంటే పర్ డేకి 100 రావాల్సిన కార్స్ మేము ఇప్పుడు యాక్సెప్టెన్సే మ్యాక్సిమం 15 to 20 యాక్సెప్ట్ చేస్తున్నాం. అది కూడా రొటేషన్ మోడల్, అంటే ఇవాళ వర్క్ చేసిన వాళ్ళు రేపు వర్క్ చేయరు, అలాగే రొటేషన్ మోడల్ అంటే 50% వర్క్ ఫోర్స్తోనే వేర్ వర్కింగ్ అవర్ వర్క్ షాప్స్. సో ఓన్లీ ఇంపార్టెంట్ అర్జెంటు అనుకున్న కార్స్ ఇవే మాత్రమే ప్రస్తుతానికి హ్యాండిల్ చేస్తున్నాం. మిగిలినవన్నీ కూడా మేబీ ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంత ఆప్టిమైజింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పెంచుకుంటాం. సార్, ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఒకటేమో సర్వీసింగ్ అనేది ఇన్నాళ్ళు వాడలేదన్నది, కానీ ఇప్పుడు ప్రజా రవాణాని ఓపెన్ చేశారు, అవి కూడా వాళ్ళు సీటింగ్ అది తగ్గించుకుని అన్నీ చేశారు. ఈ కరోనాకి వ్యాక్సిన్ అన్న కోసం ఎదురు చూస్తున్నారు, అది డిసెంబర్ వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఈలోపుగా అడావుడిగా ఏదో వచ్చినా నమ్మే పరిస్థితి కూడా లేదు. వచ్చిన వెంటనే అందరూ ఏం చేసుకోరు, చూస్తారు రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఇవన్నీ చూస్తే డిసెంబర్ వరకు జనం ఏమాత్రం కొంచెం క్యాపబిలిటీ ఉన్నా, లేకపోతే ఎడ్జ్లో ఉండి కారు కొందామని ఊగుతున్న వాడైనా ఇవాళ కారు ఉంటే బాగుంటుందేమో అనే ఆలోచనకి రావడానికి ఒక అవకాశం ఉంది. రెండోది, ఇంతకుముందు లాంగ్ డిస్టెన్స్లకి హైదరాబాదో లేకపోతే మనకు తరచుగా వెళ్ళి తిరుపతి, మద్రాసు, బెంగళూరు మన ప్రాంతాల నుంచి వెహికల్స్ వాడేది. ఇప్పుడు తిరుపతి ఇప్పుడు అంత గమని పిలిగ్రమేజ్ సెంటర్ని అంత ఇది చేసే అవకాశం లేదు కాబట్టి బెంగళూరు
హైదరాబాద్, మద్రాసు వీటికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. వీటికి వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ వెహికల్ని సాధనంగా తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో సర్వీసింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. రెండోది కొత్త వాటికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు మీ ఆలోచన ఏంటి? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎలాగంటే సార్, ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ విల్ రీడిఫైన్ ఆటోమొబైల్ సెక్టర్ అండి. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్న చాలామంది, అంటే ఇది మన మామూలుగా ఊహే కాదు, వ్యూహాన్ నగరంలో కూడా లాక్డౌన్ షట్ డౌన్ తీసాక వాళ్ళ కార్ సేల్స్ అంతా కూడా 80% రీచ్ అయిపోయారు విత్ ఇన్ ఏ మంత్. అంటే దిస్ ఇస్ వాట్ అవర్ కంపెనీ ఈస్ గివింగ్ అవర్ ఇన్పుట్స్. చైనాలో వుహాన్ కూడా వెంటనే రికవర్ అయిపోయింది. ఏంటి రీజన్ అని ఆలోచిస్తుంటే, అంటే అందరూ పడిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కష్టం, ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్న టైంలో ఈ రిపోర్ట్స్ చాలా ఆశ్చర్యం కలిగించాయి కంపెనీలు కూడా. ఎందువల్ల అని చూసి వాళ్ళు అధ్యయనం చేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లోని సోషల్ డిస్టెన్స్కి ఛాన్స్ చాలా తక్కువ. అంటే మన ప్రమేయం లేకపోతే ఇంకోళ్ళు వచ్చి మన దగ్గర నించోవచ్చు, మీరు ఆపలేరు దాన్ని. సో దీనివల్ల కస్టమర్ అవేర్నెస్ ఎలా మారుతుందంటే, ఇంకే ఏదో ఒక 6 నెలలు పోయి కొందాం అనుకుంటున్నాం, అదేదో ఇప్పుడే కొనుక్కుందాం కారు. కొనుక్కుంటే మనకి సేఫ్, మన ఫ్యామిలీ సేఫ్. ఎందుకంటే ఇది తను ఒక్కడితో పోవట్లా, ఇదివరకు తను ఒక్కడే జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఇవాళ ఒక పర్సన్ చేసిన తప్పు వల్ల తన ఫ్యామిలీ అంతా పనిష్ అవుతుంది. సో అందువల్ల ఈ టెండెన్సీ బాగా పెరిగింది అంటున్నారు. చైనాలోని ఈ అదర్ ప్లేసెస్ ఎక్కడైతే లాక్డౌన్స్ తీసారో ద ఫస్ట్ థింగ్ రివైవ్ అయింది ఏంటంటే కార్ సేల్స్ అంటున్నారు. సో ఇదే ట్రెండ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా. బట్ ఓన్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సమ్ టైమ్. అంటే పీపుల్ రావడానికి, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎకానమీ చాలా అన్సర్టైన్గా ఉంది. అన్సర్టైన్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఉన్న లిక్విడిటీని క్రంచ్ చేసుకోరు జనరల్గా వాళ్ళు. దే వాంట్ టు కీప్ దట్ లిక్విడిటీ అపార్ట్. ప్రస్తుతానికి దే వాంట్ టు పోస్ట్పోన్ ద డెసిషన్. సో దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా రారు, బట్ మేబీ ఇన్ ఏ మంత్ వన్స్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇది కంట్రోల్లోకి వస్తుంది, ఈ వైరస్ కంట్రోల్లోకి వస్తుంది, మనం కొంచెం బయటికి వెళ్ళినా మనకి ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వవు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అన్న ఫీలింగ్ రాగానే ఫస్ట్ వాళ్ళు తీసుకునే డెసిషన్ కార్స్ తీసుకోవడం అనేది మేజర్ డెసిషన్ అవుతుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ 2 సార్లు ఈ మధ్యకాలంలో బేసిస్ పాయింట్ తగ్గించడం కూడా యాడ్ అవుతుందండి. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి లాస్ట్ డికేడ్లోనే కార్ ఇండస్ట్రీకి అండ్ హౌసింగ్ ఇండస్ట్రీకి లీస్ట్ పర్సంటేజ్ ఉంది. అంటే మన అప్పు తీసుకుంటే ఇవాళ హౌసింగ్కి అయితే 7.3%, 7.4% వచ్చేస్తుంది. అంటే లీస్ట్ ఇది ఆల్మోస్ట్ డికేడ్లో. అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కస్టమర్స్ తీసుకోవడానికి. ఇప్పుడు ఇవాళ కొనుక్కుంటే చీపెస్ట్ బారోయింగ్, మనీ బారోయింగ్ జరుగుతుంది. సో డెఫినెట్గా అది ఇంపాక్ట్ ఉంటుందండి. వీళ్ళు వెరీ షూర్లీ చాలా ఫాస్ట్గానే చూస్తాం. అలాగే మాకు యూజ్డ్ 2-వీలర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మాకు ఆశ్చర్యం వేసింది లాస్ట్ 3 వీక్స్లో మేము అసలు ఇంకో 2 months రివైవ్ అవుదాం అనుకున్నాం. బట్ ఆ యూజ్డ్ 2-వీలర్ బిజినెస్లో కూడా చాలామంది వాకిన్స్ వస్తున్నారు. అంటే వాళ్ళు బస్సుల్లో తిరిగే వాళ్ళు, ఆటోల్లో, షేర్ ఆటోల్లో తిరిగే వాళ్ళు యూజ్డ్ వెహికల్ కొనుక్కోవడానికి దే ఆర్ కమింగ్ ఎవ్రీడే. ఆల్మోస్ట్ ఒక 20-30 people వాకిన్స్ వస్తున్నాయి. ఫస్ట్ అది రివైవ్ అయిపోతున్నాయి, ఒకటి రివైవ్ అవుతుంది. సో యూజ్డ్ వెహికల్స్ కూడా డిమాండ్ చాలా ఇమీడియట్గా పెరిగిందండి. సార్ రంగప్రసాద్ గారు, ఇక్కడ డిమాండ్ విషయంలో మళ్ళీ ఒక విషయం, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హై-ఎండ్ వెరైటీస్ అంటారు వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా, లేకపోతే ఎంట్రీ లెవెల్ వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా, లేకపోతే మధ్యస్థంగా ఉన్న వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా? ఇప్పుడు బేసిక్స్కి వచ్చామండి. అంటే ఇవాళ ఏంటంటే అండి యాక్చువల్గా కూడా ఫస్ట్ బేసిక్ ఏంటంటే మనం సర్వైవల్. ఇది వరకు గ్రోత్ ఓరియంటేషన్గా ఉండేది మన అంత ఆలోచనలన్నీ. కోవిడ్ ఆల్మోస్ట్ ఒక షేక్ చేస్తుంది మన వే ఆఫ్ థింకింగ్, మన వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఒక షేక్ చేస్తుంది. ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు ద బేసిక్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫుడ్, షెల్టర్, హౌసింగ్, ఈ సెక్టర్స్ ఫస్ట్ బేసిక్ అయిపోతాయి. తర్వాత యూటిలిటీ, అంటే నా వ్యాపారానికి ఉపయోగపడే దానికే నేను ఫస్ట్ స్పెండ్ చేస్తాను, నా హంగులకు కాకుండా. సో ఇప్పుడు ఏముందంటే యూటిలిటీ సెక్టర్లో ఫస్ట్ రివైవల్ జరిగిపోతుంది. అంటే ఇమీడియట్గా నేను రాజమండ్రి, కాకినాడ వెళ్ళాలి, నేను ఎప్పుడు బస్సులో వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను కొనుక్కోగలను, ఒక 1 year పోయి కొందాం అనుకున్నాను. సో ఎందుకులో పోస్ట్పోన్ చేసుకోవడేది, ఇప్పుడే కొందాం, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఉంటుంది. సో ఇమీడియట్గా రివైవల్ యూటిలిటీ సెక్టర్లో వచ్చేస్తుందండి. ఇది వచ్చాక కొంత ఇంకా ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి లిక్విడిటీ ఇంక్రీజ్ అయ్యాక అప్పుడు లగ్జరీ సెక్టర్స్, పై సెక్టర్స్ వెళ్తాయి. బట్ రైట్ నో అయితే
నెక్స్ట్ 3-4 మంత్స్ లేకపోతే నెక్స్ట్ డౌన్ ది లైన్ 1 year యూటిలిటీ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి లగ్జరీ కన్నా. రంగప్రసాద్ గారు చెప్పిన బయటకు వెలుగులో తీసుకొచ్చిన గొప్ప విషయం ఏంటంటే మనందరం ఇంకా ఇంతవరకు దృష్టి పెట్టింది యూజరీ కార్స్కి మార్కెట్లో ఇవాళ మంచి డిమాండ్ వస్తుంది, రాబోతోంది. అందుచేత మీ యూజరీ కార్స్ ఏమైపోతాయని అనుకోకుండా చెప్పాలంటే రంగప్రసాద్ గారు లాంటి వాళ్ళని సంప్రదిస్తే వాటికి కూడా మీకు ఈ కష్టకాలంలో ₹4 వచ్చే అవకాశం అంతే కదండి. వాటికి కూడా డిమాండ్ వస్తుంది. నీకు అది యూజరీ కార్ అయి ఉండొచ్చు కానీ కొత్తగా కొనుక్కున్నాడు కదా కొత్త కారే. అందుచేత అది కూడా రంగప్రసాద్ గారు ఎకానమీని ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఆర్థిక వ్యవస్థని ఒక కుదుపుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా కొత్త పాయింట్. ఈ కొత్త విషయాన్ని వారు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విధమైన ఆలోచన చేస్తే మళ్ళీ ఎకానమీ పుంజుకోవడానికి ఇలాంటివే మనకి తెలియకుండా దోహదం చేస్తాయి. వలస కార్మికుడు ఏం చేస్తాడంటే వలస కార్మికుడి వల్లనే ఎకానమీ నిలబడుతుంది. అది తెలియట్లేదు జనానికి. వాళ్ళు అలా గాలి వదిలేశారు అనుకోండి, అది వేరే సంగతి. వాళ్ళే ఈ ఎకానమీని నిలబడుతున్న వాళ్ళే నీ జీడిపిని వృద్ధి చేస్తున్న వాళ్ళు లేకపోతే నీకు జీడిపి లేదు. వాళ్ళ వల్లే నీకు జీడిపి ఏ నిర్మాణం జరగాలన్నా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఏదైనా వాళ్ళ వల్లే జరుగుతుంది. అది ఆ సత్యాన్ని మనం గ్రహించి రోజులు కూడా దగ్గరలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ ఈ వెహికల్స్ వరకు విషయానికి వస్తే ఇది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా స్పీడ్గా కోలుకునే అవకాశం ఈ రంగంలో కనబడుతుంది. కోలుకుంటే ఇప్పుడు దానికి సంబంధించినంత ఇన్పుట్స్ అంటే మనం డెలివరీ అవ్వడానికి కస్టమర్స్కి అవసరాలు డెలివరీ అవ్వడానికి తగిన మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా ఇప్పుడు, లేకపోతే ఈ 2 నెలలు ఆపేయడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? అంటే యాక్చువల్గా మార్చ్ ఎప్పుడు కూడా స్టాక్స్ క్లియర్ చేసుకుంటామండి. మ్యాక్సిమం స్టాక్స్ క్లియర్ అవుతాయి మార్చ్. కంపెనీలో కూడా అంతే, మా దగ్గర కూడా అంతే. బట్ ఏమైందంటే మొన్న B6 వల్ల B6 వెహికల్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంది కంపెనీ. అంటే B4 B5 తీసేయడం వల్ల B6 ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లోకి ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్స్ ఆల్రెడీ అందరు డీలర్స్ దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 2-3 months, లాస్ట్ 2 months నిజంగా కూడా మారుతి కూడా దే హ్యావ్ నాట్ వర్క్, బట్ దే ఆర్ రివైవింగ్ నౌ. ఇప్పుడు దే స్టార్టింగ్ వర్కింగ్ అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి స్టాక్స్ వరకు ఏం ప్రాబ్లం లేదండి. స్టాక్స్ ఇస్ సఫిషియెంట్ అండ్ నెక్స్ట్ 2-3 monthsలో అది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. మారుతి సుజుకి అనే వ్యవస్థ ఏర్పడిన తర్వాత, ఇండియాలో ఆ కంపెనీ వచ్చిన తర్వాత తొలిసారిగా దాదాపు 50 రోజుల పాటు అమ్మకాలు లేకుండా నడిచిన ఏకైక వ్యవస్థ కింద దేశంలో, అంతే కదండి, ఒక్క కారు కూడా అమ్మకుండా వచ్చి ఏర్పడిన తర్వాత ఒక్కరోజు కూడా అమ్మకాలు అన్నీ ఎప్పుడు పీక్ స్థాయిలోనే ఉన్నాయి. వాళ్ళు చాలా చిత్తశుద్ధితో అమ్మకాలు ఆపేశారు. అమ్మకాలు చేయాలని అనుకుంటే ఎన్నో కొన్ని చేయొచ్చు, అలా చేసేసారు. కానీ అట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ చేసినట్టున్నారు కదా సార్, కొన్ని ఎక్స్పోర్ట్ చేశారండి. బట్ 2 months బట్టి అయితే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇంకా ఇది కాకుండా ఇప్పుడు జనానికి ఏంటంటే కారు అనేటప్పటికీ ఇది వరకు అయితే కారు ఉంటే చాలు అనుకునే వ్యవస్థ. ఇప్పుడు మళ్ళీ దాంట్లో హైఎండ్కి వెళ్ళిన హైఎండ్లో కూడా మళ్ళీ ఇంకా ఏవో రకరకాల ఆలోచన ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఆలోచనలతో నేపథ్యంలోనే మళ్ళీ రెండోది ఏంటంటే హైబ్రిడ్ కార్స్ గురించి ఆలోచన వచ్చింది. దీని తర్వాత ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వెహికల్స్, దీని తర్వాత ఆటో ఇది డ్రైవర్ అవసరం లేని కార్లు, ఇలాంటివన్నీ ఆలోచనలు ఈ మధ్య చాలా ఫాస్ట్గా జరిగాయి. వాటన్నింటి మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే సార్, లాస్ట్ 30 years మీరు చూస్తే కార్ ఇండస్ట్రీస్లో 30-40 years బట్టి చూస్తే మేజర్ టెక్నాలజీ డ్రివెన్ ఇంకా జరగలేదనిపించింది కార్ ఇండస్ట్రీలో. అంటే మేబీ డీజిల్ ఆర్ పెట్రోల్తోనే వర్క్ చేయడం కార్స్, డ్రైవర్ డ్రివెన్, స్టీరింగ్ ఒకసారి ఎక్కడ 50 ఏళ్ళ క్రితం ఎక్కడ స్టీరింగ్ ఉంది, ఇవాళ అక్కడ స్టీరింగ్ ఉంది. సో మేజర్ చేంజెస్ మిగిలిన ఇండస్ట్రీస్లో జరిగిన డిస్ట్రప్షన్ కార్ ఇండస్ట్రీలో పెద్దగా జరగలేదండి. మేబీ దాన్నే కొంచెం పెంచారు, లగ్జరీ యాడ్ చేశారు, కొంచెం లగ్జరీ తీశారు, ఇలా చేశారు తప్ప మేజర్ డిస్ట్రప్షన్ జరగల. బట్ ఆన్ పార్ విత్ టెక్నాలజీ ఇప్పుడు దే ఆర్ స్టార్టింగ్ టు స్ప్రౌట్. అంటే ఎలాగంటే డ్రైవర్లెస్ కార్, అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగినప్పుడు దేర్ ఇస్ నో నీడ్ డ్రైవర్ కూర్చొని డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటెలిజెన్సే చేసే పరిస్థితికి వస్తుంది. అలాగే మనకి ఉన్న రిసోర్సెస్ ఈ ఫ్యూల్ మేబీ ఇంకో 40 years వస్తుంది, 50 years వస్తుంది అంటున్నారు. ఇది డీజిల్ పెట్రోల్ కానీ ఇది డిప్లీట్ అవుతున్న కొద్ది ప్రైస్ పెరిగిపోతుంది. అంటే ఇవాళ రేటు మర్చిపోయినా ఇది డిప్లీట్ ఎప్పుడైతే మనకున్న రిసోర్సెస్ డిప్లీట్ అవుతుంటుందో ఆ రిసోర్స్ యొక్క ప్రైస్ పెరిగిపోతుంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ కావాలి కాబట్టి ఎలక్ట్రిక్ కార్స్, అలాగే హైడ్రోజన్ కార్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే వాటర్లో హైడ్రోజన్ తీసుకొని దాంతో ఫ్యూల్ కింద కన్వర్ట్ చేయగలిగిన కార్స్,
ఇవన్నీ కూడా టెక్నాలజీ మీద చాలా ఇంపార్టెన్స్ పెరిగింది లాస్ట్ ఈ డికేడ్లో పెరిగింది. అండ్ ఇది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఈ కోవిడ్ రావడం ప్రత్యేకంగా దానికి తగ్గడం కానీ పెరగడం కానీ ఏం లేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా సరే అడాప్టర్స్ అంటాం. అడాప్టర్స్ అంటే ఫస్ట్ ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ అడాప్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే జనరల్గా వచ్చి ప్రొడక్ట్ సక్సెస్ అయ్యింది, బాగుంది, అది వాల్యూ ఫర్ మనీ అనిపిస్తేనే దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ ద న్యూ టెక్నాలజీ. ఆ రెసిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సైకిల్. సో డెఫినెట్గా కొత్త టెక్నాలజీస్ మేబీ ఎలక్ట్రిక్ అయితే చాలా స్పీడ్గా వస్తుంది అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మారుతి ఇట్ హ్యావ్ టైడ్ అప్ విత్ టయోటా అండ్ మారుతి జాయింట్గా డెవలప్ చేస్తున్నాయి కార్లు ఇప్పుడు, ఎలక్ట్రిక్ కార్స్. ఎందుకంటే టెక్నాలజీ వీళ్ళ దగ్గర కొంత ఉంది, వాళ్ళ దగ్గర కొంత ఉంది. ఈ రెండు మెర్జ్ చేసి ఎలక్ట్రికల్ కార్స్ కొత్త టెక్నాలజీతో మేబీ ఫ్యూ ఇయర్స్లో కార్స్ వచ్చేలాగే కనబడుతున్నాయి. అలాగే టాటా దే వర్కింగ్ ఆన్ వెరీ సీరియస్లీ. దే ఆల్రెడీ గాట్ సమ్ వెహికల్, నెక్సాన్ అనే వెహికల్ వచ్చింది ఎలక్ట్రికల్. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. మేబీ ఇన్ ఇయర్ ఆర్ 2 years విల్ సీ సమ్ ఎలక్ట్రికల్ కార్స్ వస్తాయి. సోలార్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయండి? సోలార్ అంటే ఆ బ్యాటరీ ఇవాళ ఉన్న బ్యాటరీ యొక్క టెక్నాలజీ అంత పవర్ని హోల్డ్ చేయలేదు. అంటే దాని బ్యాటరీని ఛార్జ్ చేసే టెక్నాలజీ లేదు సోలార్ నుంచి ఇంకా. అంటే చాలా ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. సో బట్ వీళ్ళకి ఉన్న స్పేస్ ఏంటంటే ఆ కార్ యొక్క బాడీయే వీళ్ళకి సోలార్ క్యాప్సూల్స్ చేయగలరు. సో అది సరిపోట్లే ఆ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. సో టెక్నాలజీ మారితే కానీ సోలార్ ప్రస్తుతానికి ఇట్స్ నాట్ ఫీజిబుల్ రైట్ నౌ. సో ఎలక్ట్రికల్ ఈజ్ ఫీజిబుల్ రైట్ నౌ, ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోయేలాగా. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడానికి ఒక ఛాన్స్, స్కోప్ ఉందండి, చాలా స్కోప్ ఉంది. కార్ల వరకు విషయం ఇది. మీ దగ్గర చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ విత్ ఇన్ ది టైం మనం రాబట్టాలి. రెండో విషయానికి పెడితే ఎకానమీకి మీరు నిర్మాణ రంగంలో కూడా ఉన్నారు, రియల్ ఎస్టేట్లోనే వీటిలో కూడా చాలా స్పీడ్గా ఉంది ఎస్బీ గ్రూప్. ఇవాళ దాని మీద దీని ప్రభావం ఎట్లా ఉంది, రేపు ఎలాగా మారే అవకాశాలు ఉన్నాయి? ఫ్రాంక్గా అండి ఎకానమీ వరకు ఆలోచిస్తుంటే ఇది ఈ ఫేజ్ ఎప్పుడు చూడలేదు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది. నేను 20-25 years బట్టి నేను బిజినెస్లో ఉన్నాను. బట్ మేబీ పాతవి చూస్తున్నా కూడా ఈ ఫేజ్ ఎప్పుడు కూడా ఎకానమీ ఎప్పుడు కూడా చూడలేదు. చూసేవి అంటే రెసిషన్స్ చూసింది అమెరికా లేకపోతే చైనా, ఇవి కూడా చూసే రెసిషన్స్. బట్ దిస్ ఈజ్ ఫార్ మచ్ బిగ్గర్ దాన్ దట్ రెసిషన్. ఇవాళ ఏమైందంటే ప్రతి బిజినెస్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపాయలు సంపాదిస్తే ఒక ఎంటర్ప్రినర్ కానీ ఒక బిజినెస్ మ్యాన్, అందులో లాస్ట్ 10 రూపాయలు వీళ్ళది. 90 రూపాయలు ఏమవుతుందంటే వేజెస్, అదే శాలరీస్, రెంట్స్, వర్కింగ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్స్, ఇవన్నీ కూడా స్పెండ్ అయిపోయాక లాస్ట్ 10 రూపాయలు ఎంటర్ప్రినర్ది వస్తుంది. ఈ కోవిడ్ వల్ల ఏమైందంటే లాస్ట్ 2 months మనం క్లోజ్ చేసాం. 2 months క్లోజ్ చేయడం అంటే ఎవ్రీ ఇయర్ 1 month ఎంటర్ప్రినర్ది, 11 months బయటదే. 2 years ఆల్రెడీ వెనకబడిపోయాం. ఎకనామికల్గా ఏ కంపెనీ అయినా సరే 2 years ఆల్రెడీ వెనకబడిపోయింది. ఇప్పుడు అన్సర్టనిటీలో ఉంది. అంటే ఇది 2 monthsతో అయిపోతుందా, ఇంకో 4-5 నెలలు ఇది వెళ్తుందా? నిజంగా ఇది 4-5 నెలలు కానీ వెళ్తే 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే ప్రతి ఎంటర్ప్రినర్. అంటే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది కోవిడ్. మేము కూడా అంటే ఇంతకు ముందు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. అందరం కూడా ఎకనామికల్ చేంజెస్లో ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఎలాగంటే 100% సేల్ ఉన్నది 80, 90 లేకపోతే 110. సో ఆ 10-15% డ్రాస్టిక్ చేంజెస్లోనే మనం దాంట్లోనే మనం క్రియేటివ్గా మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ సస్టైన్ అవ్వడం, గ్రోత్ రావడం ఉంది. ఇవాళ ఏంటంటే 100 0, లాస్ట్ 2 months 0. ఇది రేపుతో అయిపోతుందా, ఇంకో 4-5 నెలలు పడుతుందా, 1 year ఉంటుందా తెలియట్లేదు. అంటే అన్సర్టైన్గా ఉంది. ఈ అన్సర్టైన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సార్, ఎకానమీ ఎప్పుడు కూడా అన్సర్టైన్ టైంలో ఎవరో కూడా డెసిషన్స్ తీసుకోరు. ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకోరో కన్జంప్షన్ ఉండదు. కన్జంప్షన్ ఎప్పుడైతే ఉండదో ఎకానమీ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక విషియస్ సైకిల్. సో ఇది ఎప్పుడు బయటపడతాం, ఎలా బయటపడతాం అన్నది కొంచెం ట్రిక్కీ థింగ్. ఎవరు చెప్పలేకపోతున్నారు. నేను కూడా లాస్ట్ 1 month బట్టి చాలా ప్యానల్స్లో అక్కడ చూస్తున్నా, ఎవరు దే ఆర్ నాట్ సెటిల్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఫస్ట్ టైం దే ఆర్ ఫేసింగ్. సార్ ఇప్పుడు నిర్మాణ రంగం విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ ఇందాక కార్ల దగ్గర లాగా ఇక్కడ కూడా ఏంటంటే ఒకప్పుడు వాడికి అఫోర్డబిలిటీ ఉన్నవాడు కూడా ఏంటంటే అపార్ట్మెంట్ అయితే ఊరి మధ్యలో ఉంటామనే పద్ధతిలోను ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ వైపు మళ్ళతారు అనే ఆలోచన కూడా ఏమైనా నడుస్తుందా? ఇండివిజువల్ హౌసెస్కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుందా? కొత్త కాలనీలు వచ్చే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా అండి ఇప్పుడు మైండ్ సెట్ లాస్ట్ 2 monthsలో ఎలా చేంజ్ అయిందంటే అండి,
హౌస్ అన్నది ఒక బిజినెస్ మ్యాన్ కావో లేకపోతే ఒక ఎంప్లాయీకో రోజు నైట్ వచ్చి పడుకొని పొద్దున్న వెళ్ళిపోయి మళ్ళీ సాటర్డే సండే ఉండడం వరకే వాళ్ళకి అటాచ్మెంట్ ఉండేది. లాస్ట్ 2 monthsలో హౌస్ హాజ్ బికమ్ ఇంటర్నల్, అంటే ద రియల్ వాల్యూ ఆఫ్ హౌస్ మన అందరికీ తెలిసింది లాస్ట్ 2 monthsలో. సో ప్రయారిటీ మారుతుందండి. అంటే ఇప్పుడు ఎలాగైందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో నేను కార్ కొనుక్కోనా, లేకపోతే ఒక టూర్, ఒక సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వెళ్ళనా, లేకపోతే ఒక ఇంకొంచెం డబ్బులు బారోయింగ్ తెచ్చి హౌస్ కొన్నా అన్నప్పుడు ఇవాళ ఈ కరోనా దాటాక హౌస్ అనేది ఫస్ట్ ప్రయారిటీకి వస్తుందండి. అంటే ఎప్పుడైతే ఎకానమీ అన్సర్టైన్గా ఉందో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా అసెట్స్ మీదకి వెళ్తాయి. అంటే అందుకోసం గోల్డ్ మీరు చూసుంటారు, 50,000 60,000 అంటే అన్సర్టైన్ టైమ్స్లో అసెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఈ అసెట్స్ మీదకి వెళ్ళినప్పుడు మన ఇండియాలో ఈ హౌస్ లేకపోతే ల్యాండ్ అన్నది కూడా ఒక అసెట్టే. బట్ యాజ్ ఆఫ్ టుడే అంటే నెక్స్ట్ ఫస్ట్ ఈ 2-3 months అంటే బయటికి రావడానికి ఇష్టపడక డెసిషన్స్ తీసుకోవట్లేదు తప్ప డెఫినెట్గా హౌసింగ్ సెక్టర్కి ఇది మంచి టైం అండి, పెరుగుతుంది. అంటే వాడు ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోగలిగినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అవుతున్నాయి, ఆన్లైన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇల్లు అన్నది మేజర్ పార్ట్ అవుతుంది ఫ్యూచర్లో. వాళ్ళ ఆఫీస్కే అంటే సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఎలా రీడిఫైన్ చేస్తుందంటే మన వే ఆఫ్ వర్క్ కల్చర్ని మారుస్తుందండి. అంటే నేను వెళ్ళి ఆఫీస్లోనే కూర్చొని వర్క్ చేయాలి అన్నది ఇవాళ వరకు ఉంది, మార్నింగ్ 9కి వెళ్ళి సాయంత్రం 7 వరకు ఉన్నది. ఇవాళ అలా లేదు, మారుతుంది అది. నువ్వు ఇంటి దగ్గరనే వర్క్ చేయి, నాకు ప్రొడక్టివ్గా నాకు రిజల్ట్స్ ఇవి. సో ఇలాగ మారుతుంది. ఇది మారినప్పుడు హౌస్ అనేది మేజర్ ప్లే అవుతుంది వాళ్ళ లైఫ్లో. సో డెఫినెట్గా హౌసింగ్ సెక్టర్ ఈ 2-3 months దాటాక డెఫినెట్గా కూడా రివైవ్ అవడానికి ఛాన్సెస్ చాలా. హౌసింగ్ సెక్టర్లో ఇండివిజువల్ హౌస్ అన్నది మేజర్ ప్లే అవుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ లివింగ్ భయపడుతున్నాం. అంటే ఇది వరకు మనం ఏదో పుల్లులకి భయపడే వాళ్ళం, లేకపోతే ఇవాళ మన మనుషులకి భయపడే పరిస్థితి వచ్చింది, సెకండ్ ఇవ్వడానికి భయపడే పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్గా కమ్యూనిటీ లివింగ్ కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఒకరికి వస్తే అది అందరికీ వచ్చేస్తుంది అని అపార్ట్మెంట్ వస్తే మొత్తం అదంతా మూసేస్తున్నారు. సో హ్యూజ్ ఇన్కన్వీనియన్స్ వస్తుంది. ఇది ఇవాళ గురించే కాదు, ఈ అవేర్నెస్ ఏంటంటే ఇప్పుడు మన పూర్వీకులు ఏం జరిగిందో తెలియదు పూర్వం. ఎప్పుడు మన నమస్తే చెప్తారు, చెయ్యవరు, రోజు కాలు కడుక్కొని లోపలికి వస్తారు. ఇవన్నీ వాళ్ళు లైఫ్ స్టైల్ మారడానికి ఎప్పుడో జరిగి ఉంటాయి ఇలాంటివేమో. సో మళ్ళీ ఇది ఎప్పుడు వస్తాయి ఇలాంటివి తెలియదు కాబట్టి జనరల్గా కూడా ఇండివిజువల్ హౌసెస్కి ప్రయారిటీస్ డెఫినెట్గా పెరుగుతుందండి ఇది అయ్యాక. సార్ ఇప్పుడు ఇది పెరగడం సరే, ఇప్పుడు ఈ 2 నెలల తాలూకు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఈ వీటి సంస్థల మీద? చాలా సంస్థలు నిలబడే పరిస్థితి ఉంటుందా? వాళ్ళందరినీ పోషించాలి, జీతాలు ఇవ్వాలి, నేతాలు ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రివైవ్ చేద్దామని వర్కర్ దొరకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఏంటంటే వర్కర్ దొరుకుతాడు, స్కిల్డ్ వర్కర్ దొరకపోవచ్చు. కరెక్ట్. దీన్ని ఎలాగ కూపప్ చేయాలి అంటే ఇక్కడే యాక్చువల్గా ఏంటంటే ఒక సంస్థ యొక్క ఎథిక్స్ కానీ వాల్యూ సిస్టమ్స్ కానీ బయటపడతాయండి. నేను చూసాను లాస్ట్ 2 months బట్టి కూడా. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చాలామంది వ్యవస్థల్లో ఎలా ఉందంటే ఒక వ్యవస్థ లేకపోతే ఒక సంస్థ ఫామ్ అయింది అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సిఇఓ లేకపోతే సిఇఓ దగ్గర ఉన్న డబ్బు బట్టి ఒక సంస్థ క్రియేట్ అవ్వదు. ఇది ఆ చిన్న స్టేజ్ నుంచి పై స్టేజ్ వరకు ప్రతి వాళ్ళు కష్టపడి ఆ సిఇఓ యొక్క థాట్ని ముందుకు తీసుకెళ్ళి అది ఇంప్రూవ్ చేస్తారు అందరూ కూడా. సో ఇక్కడ సిఇఓస్ లేకపోతే ఒక బిజినెస్ ఓనర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు సర్వైవ్ అవడమే కాదు, వాళ్ళని నమ్ముకొని కొన్నేళ్ళు బట్టి ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు సర్వైవ్ చేయాలి, తప్పదు. ఇంకా అందులో సెకండ్ థాట్ ఉండకూడదు. అక్కడ లాభ నష్టాలు అనేది నష్టమే, డెఫినెట్గా నష్టమే. ఎవరు ఇప్పుడు లాభం అన్నది లేదు అసలు, డెఫినెట్గా నష్టమే, నో డౌట్. అది మనం తీసిపడేలాం. బట్ ఇంకా ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్లో మీకు ఒక ప్రాబ్లం వస్తే మీ ఫ్యామిలీ మెంబర్ని చూసుకోవడం మానరు కదా. సో ఇట్ ద సేమ్ వే ఇవాళ మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళందరినీ ఇవాళ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంటర్ప్రినర్ మీద ఉందండి. అది చాలా టఫ్ జాబ్. ఇక్కడే వాల్యూ సిస్టమ్స్ బయటపడతాయి. అంటే ఇవాళ నాకు డబ్బులు రాలేదు, ఇవాళ నేను సంపాదించలేదు కాబట్టి నేను తీసేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అనే సంస్థలు ఉన్నాయి, లేవని అనట్లేదు, ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా లేవు. బట్ కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం ఇవాళ ఇది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు పేదలకి భోజనం పెట్టడం లేకపోతే సర్వీస్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇవాళ బిజినెస్ మ్యాన్ ఒక రెస్పాన్సిబిలిటీ తను ఎంప్లాయ్ చేసిన పీపుల్ని జాగ్రత్తగా ఇవాళ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కొంతవరకు ఆ ఇబ్బందులు తీర్చగలిగి వాళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఇవాళ ప్రతి ఆర్గనైజేషన్కి ఉందండి. ఇది ఎన్ని రోజులు అవుతుంది, ఎంతవరకు నిలబడగలం అన్నది వీ హ్యావ్ టు సీ దట్, చూడాలి. సరే, ఇక్కడ ఇదే దీనికి సంబంధించిన విషయంలో ఒక నిలబడ్డాయి, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వర్క్స్ మొదలు పెడతాము అనుకున్నప్పుడు ఈ అన్హెల్దీ కాంపిటీషన్లో
మరో పక్కని ల్యాండ్ వాల్యూస్ సంగతి ఏంటి? ఈ అన్వాల్యూ కాంపిటీషన్లో ఒకేసారి మళ్ళీ అందరూ ల్యాండ్ మీద పడతారా? పడితే మళ్ళీ అది కొత్త భూమి వచ్చి లేని భూమి, ఉన్న భూమి వేరు లేని భూమి వేరు. లేని భూమి వస్తే ఏమవుతుందో ఆ మధ్య చూసాం కదా. అలా కాకుండా స్టడీగా పెడుతుందా, లేకపోతే ఒకేసారి మళ్ళీ ఏమైనా లేని భూమి లాంటిది ఏమైనా వస్తుందంటారా? యాక్చువల్గా నెక్స్ట్ 2-3 ఇయర్స్ డౌన్ ది లైన్ అయితే ఆర్టిఫిషియల్ భూమి రావడానికి అసలు ఇండియాకి స్కోప్ లేదండి. ఎందుకంటే ఇండియా కోవిడ్ అన్నది ఇప్పుడు చూస్తున్నాం, ఆల్రెడీ లాస్ట్ 1 year బట్టి బ్యాంకింగ్ సెక్టర్లో క్రైసిస్, లిక్విడిటీ క్రంచ్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం అండి. ఇంకా అది వర్స్ట్ కోవిడ్తో ఇట్ బికమ్ వర్స్ట్. సో ఇప్పుడు ఇది రివైవ్ అవ్వడానికి, ఇండియన్ ఎకానమీ రివైవ్ అవ్వడానికి నాకు తెలిసి అట్లీస్ట్ 2 years పడుతుందండి. అంటే బ్యాక్ టు ది 2 months బ్యాక్ పొజిషన్. 2 years తర్వాత కానీ మనం లిక్విడిటీ, ఎక్సెస్ లిక్విడిటీ క్రియేట్ చేయడం అనేది ఏ బిజినెస్కి సాధ్యం కాదే. నెక్స్ట్ 2 months సర్వైవల్ అండి, గ్రోత్ అసలు ఉండదు. నెక్స్ట్ 2 months సర్వైవల్ అవడమే. సో ఎవరి దగ్గర కూడా లిక్విడిటీ పెద్దగా పెరిగిపోయి ఉండదు. బట్ ల్యాండ్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంటే కొనుక్కుంటారు వాళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు. సో ఇప్పుడు మా రోల్ మారుతుంది. అంటే ఇదివరకు ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్కే మేము ఫోకస్ చేసేవాళ్ళం. ఇవాళ కొంత అందుబాటులో ఉండగలిగిన సెగ్మెంట్ మీద కూడా మేము ఉంటేనే మేము సర్వైవ్ అవుతాం. అఫోర్డబుల్గా హౌసింగ్కి బాగా పెరుగుతుందండి. సో అంత ఇమీడియట్గా రేట్లు పెరిగిపోయి ఇప్పుడు గోల్డ్ లాగా అయిపోతుంది అంటే మాత్రం అవ్వదు. బట్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది, నో ప్రాబ్లమ్. సరే, మరొకటి, ఇప్పుడు 20 లక్షల్లో దాన్ని మళ్ళీ 21 లక్షలు చేశారు. 21 లక్షల ప్యాకేజీలో మేజర్ ఇదంతా కూడా బ్యాంకింగ్. ఇప్పుడు మీరే అన్నారు క్రంచ్లో ఉంది బ్యాంకింగ్. అసలు ఇవన్నీ లేకముందు 2 ఏళ్ల ముందు నుంచి ఇలాంటి వ్యవస్థలో బ్యాంకుల మీద ఎక్కువ బరువు పెట్టేసి మీరు వాళ్ళకి అలా ఇచ్చేయండి ఇలా ఇచ్చేయండి అని చెప్తున్నారు. అసలు వాస్తవంగా మీరు ఎంటర్ప్రెన్యూర్గా అనేక రకాల బిజినెస్లతో మీరు వాళ్ళతో ఈ బ్యాంకింగ్ హౌసెస్ తోటి మీరు డీల్ చేస్తున్న వ్యక్తిగా అసలు బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళు చెప్పినంత ఉదారంగా ముందుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా బ్యాంకుకి? అసలు లాస్ట్ 1 year బట్టి చూస్తే అండి మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా క్రైసిస్లో ఉందండి. యాక్చువల్గా కూడా అన్ని బ్యాంకులని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ ఏంటంటే, నేను లాస్ట్ 2 days బ్యాక్ ఐ వాజ్ హ్యావింగ్ డిస్కషన్ విత్ వన్ ఆఫ్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ ద బ్యాంక్. ఆయన చెప్తున్నారు 1 lakh నుంచి 2 lakhs 3 lakhs ఉన్న డిపాజిట్స్ అన్నీ కూడా దే ఆర్ టేకింగ్ బ్యాక్. బ్యాంక్లోంచి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. 5 lakhs 10 lakhs ఉన్నవి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకేసారి మేము ఇవ్వలేము, నెక్స్ట్ మంత్ కొంత తీసుకోండి అన్న సజెషన్స్ చేస్తున్నారు వాళ్ళకి. అంటే ఇలాంటి పరిస్థితి మనం నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు మనం. అంటే అన్ని బ్యాంకులు, మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ ఈ పరిస్థితిలో ఉన్నది చూడలేదు. అంటే బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ ఇప్పుడు ఈ 20 lakh ప్యాకేజ్ అన్నది ఫ్రాంక్గా చెప్తే అది వెరీ షార్ట్ టర్మ్ బేస్డ్గానే ఉంది ఆలోచన. ఎలాగంటే ఏదో బేసిక్గా ప్రస్తుతానికి కొంత లిక్విడిటీ క్రియేట్ చేద్దాం, అంటే నువ్వు ఇవాళ కట్టాల్సిన ట్యాక్స్ ఒక 6 నెలలు పోయాక కట్టు, లేకపోతే ఇవాళ కట్టాల్సిన పిఎఫ్ 3 నెలలు పోయాక 2% తగ్గించి కట్టు. సో జస్ట్ ఉన్న లిక్విడిటీని కొంత 10% ఇంక్రీజ్ చేయడానికి లాక్డౌన్ వెళ్ళి అలా తీస్తున్నారు. అంటే మేబీ గవర్నమెంట్ కూడా ఇంకా అంతకంటే చేయలేదేమో కూడా నాకు తెలియదు. అది అంత డెప్త్ నాకు తెలియదు. ఇప్పుడు రఘురామరాజు ఇప్పుడే అనుకున్నాం మనం. రఘురామరాజన్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ ఒక్కళ్ళ బుర్రనే ఉపయోగించి దీన్ని ఏదో చేసేద్దాం అనుకోకండి. కరెక్ట్. దేశంలో మేధావులకి నిపుణులకి కొరత లేదు, వాళ్ళందరినీ సమీకరించి అందరితోనే ఒక అభిప్రాయం తీసుకుని ఆ ఎసెన్స్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. కరెక్ట్. అంటే అండి ఇప్పుడు దీనికి సిమిలర్ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటే అండి, అమెరికాలో 1970s ఒక రెసిషన్, మేజర్ రెసిషన్ వచ్చింది. చైనాలో 85s 90s ఒక రెసిషన్ వచ్చింది. వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే, రెసిషన్ స్టార్ట్ అయితే, ఎకనామికల్ డిఫికల్టీ స్టార్ట్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ పడింది జాబ్స్ మీద అండి. ఎప్పుడైతే జాబ్స్ మీద పడిందో కన్సంప్షన్ తగ్గిపోతుంది, మళ్ళీ కన్సంప్షన్ తగ్గిపోతే ఎకానమీ పడిపోతుంది. సో ఈ కన్సంప్షన్ పెంచడానికి ఏం చేస్తారంటే డిగ్ హోల్ ఫిల్ హోల్, అది సింపుల్ కాన్సెప్ట్. గొయ్యి తవ్వు మళ్ళీ దాన్ని ఫిల్ చేయి. రాజరికాల్లో కందకాలు తవ్వించి, రాజరికాల్లో చెరువులు అయితే తవ్వించినట్టు. సో ఈ ఎకానమీ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన అప్రోచ్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ కాదు. మేబీ ఇవన్నీ ఇంపార్టెంటే, కాదనట్లేదు. ఈ లిక్విడిటీ ఇంప్రూవ్ చేయడం అనేది 100% ఇంపార్టెంటే. బట్ ఆ స్టిమ్యులస్లో కానీ ఆ ప్యాకేజ్లో కానీ ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ అప్రోచ్ కనబడలేదు నాకైతే. ఎందుకంటే లాంగ్ టర్మ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, జాబ్స్ క్రియేషన్ ఎలా చేస్తాం, అంటే మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఎంత పెట్టగలుగుతాం, జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అప్పుడు కన్సంప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది. సో ఆ ఓరియంటేషన్ లేదండి, కనబడట్లేదు. సో అది ప్రాబ్లమ్. గవర్నమెంట్ ఇస్తున్న స్టిమ్యులస్లోనే అది కూడా ఆ ప్రాబ్లం కనబడుతుంది. సో దీనివల్ల కొంత ఎకానమీ స్పీడ్ అవడానికి కొంత టైం పట్టేలాగే కనబడుతుంది. ఇప్పుడు రఘురామరాజన్ గారు కూడా మీరు చెప్పిన పాయింటే చెప్తూ ఆయన ఏమంటారంటే, ముందు నిర్మాణ రంగాన్ని దేశ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టండి, చేస్తే అది మీ ఉపాధి ఓరియంటెడ్గా నడుస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ అలాగే ఏంటంటే లిక్విడిటీ
అంటే వలస కార్మికుడు ఇలాంటి వాడికి ఏదో అది చేసామని కాకుండా వాడి దగ్గర కొంత లిక్విడిటీ ఉంచడానికి వాడికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయండి, మేము లేకపోతే ఏదో రేషన్ ఇచ్చామంటే పనికిరాదు, రేషన్ ఒకరితో పని జరగదు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి. అలాగే ఆయన ఏమంటారంటే ముఖ్యంగా అన్నింటికీ మించి అసలు కనెక్టివిటీ, మన గ్లోబల్ విలేజ్ అనుకుంటున్నాం, ఆ గ్లోబల్ విలేజ్ కనెక్టివిటీ అయిపోయిందంటే ఏ విమానయాన రంగం కూడా సరిగా లేదు. ఎగ్జాక్ట్లీ వాటిని నిలబెట్టి దానికి కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. సరే, ఇవన్నీ ఒక విషయం అనుకోండి. విమానం వరకు వెళ్ళాం కాబట్టి నాకు గుర్తొస్తుంది, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల్ని విమానం వైపు చూసేలా ఎవరు చేశారు మొదట అంటే ఎస్బీ మోటార్స్ రంగప్రసాద్ గారు చేశారు. వారి సోదరులు వాళ్ళకి కలిసి ఎస్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఎస్బీ ట్రావెల్స్ అని చెప్పి చాలా ఒక చక్కటి, అసలు మొట్టమొదట ట్రావెల్ కంపెనీ అది కోస్తా జిల్లాల్లోనే. అటువంటి చక్కటి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్థాయి టూర్స్ ఆర్గనైజ్ చేసే సంస్థగా చాలా చక్కగా నిర్వహించారు. సో అందుచేత మన వాళ్ళకి విమానం ఎక్కడం అనేది కూడా అలవాటు చేసి విమానం పెద్ద కష్టం కాదు ఎక్కచ్చు అనేది తీసుకొచ్చింది కూడా వారే. అందుచేత ఇప్పుడు విమానయానం గురించి పడింది కాబట్టి అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో గడచిన 10 ఏళ్లలో అందరూ అలాగే మాట్లాడేవారు. అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు అసలు టూరిజం తప్ప మరొకటి లేదు ప్రపంచంలోనూ, టూరిజం ఒకటే, టూరిజం వల్ల అన్నీ జరిగిపోతాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని పెద్దగా చెప్పేవారు. అంటే ఆచరణలో తక్కువ అనుకోండి, చెప్పడం బాగా చెప్పేవారు, కానీ ఆచరణలో చేసి ఉండేవన్నీ అయిపోయి ఉండేవారు భయం వేస్తుంది. ఇప్పుడు ఆచరణ లేదు కాబట్టి సంతోషించాలి ఇప్పుడు మనం. సరే, టూరిజంని నమ్ముకుని ఉండొచ్చా అంటే ఇలాంటి ఎఫెక్ట్లు వచ్చిన తర్వాత టూరిజం ఒకటి ఎప్పుడు నమ్ముకునేది కాదు, అదేమి తాత్కాలికంగా పెట్టి సొంత తప్ప మార్కెట్ యార్డ్ కాదు అది అని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టూరిజం అనేది మీద ఆధారపడిన దేశాల పరిస్థితి ఏమిటి, మనకి టూరిజం పరిస్థితి ఎట్లా ఉంటుంది, అసలు టూరిస్టులు అనే ఒక భావాన్ని ఉంచుకోవచ్చా, కొన్నాళ్ళ పాటు మధ్యలో చెరిపేయచ్చా? యాక్చువల్ మీరు మంచి పాయింట్ చెప్పారండి. గ్లోబల్ టు లోకల్ అన్న కాన్సెప్ట్ మనం లాస్ట్ ఒక 20 years బట్టి కూడా మన ఎకానమీ ఎలా రన్ చేస్తున్నామంటే ఎంతసేపు కూడా గ్లోబలైజేషన్ అన్న థీమ్తోనే మనం పరిగెట్టాం ముందు వరకు కూడా. ఈ పరుగులో మనం ఏం చేసామంటే లోకలైజేషన్ పూర్తిగా అసరత్ చేస్తాం. అంటే లోకల్గా సెల్ఫ్ డిపెండెన్సీ మనం పూర్తిగా ఎక్కడ చీప్ అయితే అక్కడి నుంచి ఐటమ్స్ తెచ్చి కొనుక్కొని ఇక్కడ బతకడం అంతే తప్ప ఇక్కడికిక్కడ ప్రొడ్యూస్ చేయడం మానేసి ఎక్కడ చీప్ అయితే అక్కడ తీసుకొని డంప్ చేయడం. సో ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటి అనేది మనం ఇవాళ చూస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్, అంటే బిఫోర్ గోయింగ్ టు ద టూర్స్ నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు పారాసిటమాల్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ నేను చైనా నుంచే తెచ్చుకోవాలి. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే బేసిక్ మెడిసిన్ కూడా మనం గ్లోబల్ మీద వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తాం. మన దగ్గర లేక కాదు, అక్కడ చీప్ గా తీసుకుంటున్నాం. చీప్ అని తెచ్చిన ప్రాసెస్ లో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని నాశనం చేస్తాం. అంటే ఇది అసలు చాలా చక్కటి విషయం చెప్పారు. దీని ప్రోత్సాహం కానీ ఏ ఇవ్వకుండా పూర్తిగా నాశనం చేస్తాం. అంటే అది ఎంత తుడిచిపెట్టిపోయిందంటే బేసిక్స్ అన్ని కూడా ఇవాళ చైనాలో పెట్టిస్తాం. అందరం కూడా మొత్తం వరల్డ్ అంతా కూడా బేసిక్స్ అన్ని కూడా చైనాలో పెట్టిస్తాం. బల్క్ డ్రగ్స్ అన్ని వాడు సప్లై చేయాలి. అలాగే డ్రగ్ అనే కాదండి, అన్ని ఇండస్ట్రీస్ ఇవాళ చైనా చేతుల్లోకి వెళ్ళిపోయి ఏదో వచ్చాక మన అసెంబ్లింగ్ యూనిట్స్ లో మన ఇండియా తయారైంది. ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ తో సహా ఇండియాయే కాదు, అమెరికా ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏమైందంటే మనం అప్రోచ్ మార్చాలి. అంటే ఇందాక స్టిమ్యులస్ ప్యాకేజ్లో చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సింది మిస్ అయింది ఏంటంటే గవర్నమెంట్ సెల్ఫ్ లోకలైజేషన్ మీద అసలు స్పెండింగ్ ఎక్కడ చూపించలే. అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ అంతా కూడా చైనా నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నాం. బట్ అది చాలా ఈజీ కాదండి అది. ఎందుకంటే చైనాలో క్లస్టరింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, ఒక కార్ ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, దానికి కావాల్సిన ముడి సరుకులు తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా అక్కడ ఉండాలి, యాన్సిలరీస్ అన్నీ కూడా ఉండాలి. సో ఈ క్లస్టరింగ్ ఎఫెక్ట్ చైనా చాలా స్ట్రాంగ్. అంత ఈజీగా అక్కడి నుంచి బయటకు వచ్చినా సరే ఇమీడియట్గా రాగలిగిన స్కోప్ ఉన్నవి వియట్నాము. అంటే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ అన్నీ కూడా వియట్నాంకి వెళ్ళిపోతాయి. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మలేషియా, అక్కడ క్లస్టరింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. క్లాత్ ఇవన్నీ కూడా థాయిలాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఇండియాకి తీసుకురావాలి. చైనా నుంచి వెళ్ళిపోవడం అంటే ఇండియా రావడం కాదండి. అంటే అది మనం రాంగ్ ఊహలో ఉన్నాం. చైనా నుంచి వెళ్ళిపోవడం అంటే ఇండియా రావడం కాదు. వేరే కంట్రీస్ చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తున్నాయి. అంటే ఆ లోకలైజేషన్ అన్న కాన్సెప్ట్ ఇందాక మీరు చెప్పినట్టు గ్లోబల్ టు లోకల్ అన్న. సో మనం అది క్రియేట్ చేయడంలో గవర్నమెంట్ ఇవాళ ఫస్ట్ ఫోకస్ చేయాల్సిందే. అది నెక్స్ట్ టూర్ ఆపరేటింగ్లోకి వస్తే నెక్స్ట్ 2 years టూర్ ఆపరేటింగ్కి చాలా గడ్డు కాలం అండి. ఎందుకంటే మనం ఇవాళ సర్వైవల్ అయ్యాక, లిక్విడిటీ క్రియేట్ అయ్యాక కదా సరదాలు. యాజ్ ఆఫ్ టుడే ముందు బతకడం ఎలాగా అన్నదే మన ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది. డబ్బుండి కూడా
ఇవాళ ఎక్కడికైనా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రారా బాబు అంటే వీ డోంట్ గో. ఎందుకంటే ఇవాళ వ్యాక్సిన్ రావాలి, అది సక్సెస్ అవ్వాలి, అది మనం హెల్తీగా ఉన్నామని ముందు మనం నమ్మాలి, అప్పుడు కానీ మనం బయటకు వెళ్ళాం. ఇవాళ మన ఫ్లైట్స్ రెజ్యూమ్ అయినా సరే నేను హైదరాబాద్ వెళ్ళాలంటే నేను ఫస్ట్ నా కార్లోనే వెళ్తాను ఇవాళ. ఎందుకంటే నేను ఫ్లైట్ ఇప్పుడు ఎక్కను, ప్రస్తుతానికి నా మైండ్లో ఆ ఉన్న అప్రహెన్షన్స్ పోవడానికి 5-6 నెలలు డెఫినెట్గా పడుతుంది. తర్వాత రివైవ్ ఎకానమీ ఇంప్రూవ్ అయ్యే వరకు కూడా ట్రావెల్ ఇండస్ట్రీ చాలా సఫర్ అవుతుందండి, డెఫినెట్గా సఫర్ అవుతుంది. సఫర్ అయిన ఫస్ట్ రివైవ్ అయ్యేది ఇండియాలో డొమెస్టిక్ ట్రావెల్. సో గవర్నమెంట్ మళ్ళీ డొమెస్టిక్ ట్రావెల్ ఇంప్రూవ్ చేయాలి, ఎందుకంటే చాలా ఫారెక్స్ బయటకు వెళ్ళిపోతుంది, బయట కంట్రీస్కి వెళ్ళిపోతుంది. ఇన్స్పైట్ ఇండియాలో మంచి ప్లేసెస్ ఉన్నా సరే బయటకు వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ ఇండియాలో ఆ సెక్టర్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇండియాలోనే ఆ ఫారెక్స్ ఉంటుంది. ఇంకా గ్లోబల్గా టూర్లు వెళ్ళడం అన్నది నెక్స్ట్ 2 years చాలా టఫ్ టైం అండి, అది డౌట్ ఏం లేదు అందులో. ఇప్పుడు రఘురామరాజన్ గారు ఏం చెప్పారని మనం మొదలుపెట్టాము. రఘురామరాజన్ గారు చెప్పిన విషయాలు ఏమన్నారంటే, ఇండియాలో ఆలోచనలకి థింక్ ట్యాంక్కి కొరత లేదు, కావాల్సిన ఆలోచనలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, వాటందరినీ సమీకరించండి. మీరు ఎక్కడో పిఎంఓలో కూర్చొని 4 గదుల్లో కూర్చొని ఏదో చేసేద్దాం అనుకోకండి అన్న మాటకి వెంటనే రిజల్ట్ ఇక్కడ కనిపించింది. మన రంగప్రసాద్ గారు చెప్పారు, గ్లోబల్ టు లోకల్ అంటూ ఒక వ్యవస్థని మనం, లేకపోతే ఒక తయారీ పరిశ్రమను మనం పెట్టాలంటే దాని చుట్టూ ఉన్న యాన్సరీస్ని బిల్డప్ చేయడం, దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా ఉపాధికి ఉపాధి, మన ప్రోడక్ట్ మేక్ ఇన్ ఇండియా అనే వారు చెప్తున్న నినాదానికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా ఇందులో 21 లక్షల కోట్ల ప్యాకేజీలోనే ఒకటి లేదు. దాని మీద దృష్టి పెడితే మన నిజమైన ఎకానమీని, పెర్మనెంట్ ఎకానమీని, ఏదో తాత్కాలికంగా 3 నెలలకి 4 నెలలకి ఓతానికి ఇస్తేవి, అది కాక పెర్మనెంట్గా దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి, పెర్మనెంట్గా దాన్ని మనం ఫలితాలు సాధించాలి, మళ్ళీ ఎకానమీని రివైవ్ చేయాలనుకుంటే అది ఉండాలి అనే గొప్ప విషయాన్ని ఆవిష్కరించారు. చాలా చక్కటి పాయింట్ అది. అంటే ఎందుకు ఇవన్నీ తెలుస్తాయంటే, నేను చెప్పాను కదా ముందుగానే, 4 దేశాలని తిరిగి 4 ప్రాంతాలను చూసి 4 రకాల అవగాహన చేసుకున్న వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే 4 ఆలోచనలు కలిస్తేనే, అందుకనే చెప్తారు ఏదైనా దేశ చరిత్ర చూసినా ఆ దేశంలో ఉన్న కొద్దిమంది గొప్ప వాళ్ళ చరిత్ర దేశ చరిత్ర అవుతుందని. అలాగే ఒక దేశ ఎకానమీ ఇలాంటి సంస్థలు చిన్న పెద్ద చితక అన్ని సంస్థలు కలిసి నడుపుతున్నది అది దేశ ఎకానమీ అవుతుంది తప్ప నేను ఒకటి ఉంటే చాలు అని అనుకుంటే ఎకానమీ అవ్వదు. అది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా ఓన్లీ మారుతి సుజుకి పెట్టిన తర్వాత ఆ మారుతి సుజుకి ఒకటి ఉంటే చాలు అనుకుంటే మారుతి సుజుకి నుంచి కూడా అన్ని వేరియంట్లో అన్ని కార్లు వచ్చిండేవి కాదు. మారుతి 800 జన్మ ఏవో 4 రకాలు ఏవో ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీని ఓపెన్ చేసి అన్ని రకాలని ఆహ్వానించామో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త వెర్షన్స్ అన్నీ వస్తాయి, ఎకానమీ మూవ్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ చాలా మంచి విషయాలన్నీ మీరు చెప్పుకొచ్చారు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఓవరాల్గా టోటల్ ఎకానమీకి సంబంధించి ఓన్లీ ట్రావెల్ టూరిజం లేకపోతే ఇవే కాకుండా ఓవరాల్ ఎకానమీకి సంబంధించి గాడిలో పడడానికి మీ ఆలోచన ప్రకారం తీసుకునే టైం ఏమిటి, గాడిలో పడడానికి ఇప్పుడు ఇందాక చాలా మంచి విషయం చెప్పారు చూసారు, అలాంటిది ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర ఐడియాలు? యాక్చువల్గా ఇప్పుడు ఎకానమీ రివైవ్ అవడానికంటే ఫస్ట్ ఏంటంటే మనం బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటామండి. జనరల్గా కూడా ఎకానమీలో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే కింద సెక్టర్లో ఉన్న పీపుల్ దగ్గర డబ్బు ఉండాలి చేతిలో. ఏమంటే సార్ ఇందాక చెప్పినట్టు వర్క్ చేసుకునే వాళ్ళు, కూలీలు, వీళ్ళ దగ్గర డబ్బు ఉంటేనే డిమాండ్ క్రియేట్ అవుతుంది, అప్పుడే పై సెక్టర్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ ఆలోచన ఏంటంటే కింద సెక్టర్ చేతిలో డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టడం అంటే ఇట్స్ నాట్ దట్ చాప్ ఇచ్చి తినడం కాకుండా వాళ్ళేసి చాప్ పట్టుకోవడం నేర్పాలి. సో దాన్ని మనం ఏమంటామంటే జాబ్ క్రియేషన్, ఫస్ట్ గవర్నమెంట్ ప్రయారిటీ జాబ్ క్రియేషన్. ఈ జాబ్ క్రియేషన్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ దే హ్యావ్ టు గో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయగలమో ఆ సెక్టర్స్, అంటే అన్ని సెక్టర్స్ ప్రపంచం నుంచి అన్ని సెక్టర్లు మన ఇండియాకి వచ్చేయాలని మనం పెట్టుకోకూడదు. కొన్ని సెక్టర్స్ అంటే మనం ఇప్పుడు ఎలాగంటే సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎలాగో అలాగే కొన్ని సెక్టర్స్ మనకి అడ్వాంటేజ్ ఉన్నాయి ఆల్రెడీ కూడా. అంటే ఫార్మాలో మనం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. సో ఇలాంటివి సెక్టర్స్, లేకపోతే ఆక్వాకల్చర్లో మనం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. ఇలాంటి సెక్టర్స్లో బాగా ఇన్వెస్ట్ చేసి ఈ క్లస్టరింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి చైనా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వేరే కంట్రీస్ నుంచి వెళ్ళిపోదాం ఉన్న ఫ్యాక్టరీస్ని మనం ఇక్కడ తీసుకురాగలిగిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఫస్ట్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ అవుతుందండి. అలాగే వీళ్ళు స్పీడ్గా యాక్ట్ చేయకపోతే సొసైటీలో నాకు కనబడుతుందంటే ఇంబ్యాలెన్స్ వస్తుందండి. అంటే ఎలాగంటే క్రైమ్ బాగా పెరిగిపోతుంది. అంటే జాబ్స్ లేవు, బట్ అటు తినాలి, అటు కుటుంబాన్ని పోషించాలి, ఏమవుతుంది అంటే అట్లీస్ట్ మన అదృష్టం ఏంటంటే ఈస్ట్ గోదావరి వరకు మన ఎకానమీ ఇది బేస్డ్ ఆన్ అవర్ అగ్రికల్చర్. మనం వెరీ మచ్ డిటాచ్డ్ విత్ అవర్ గ్లోబల్ ఎకానమీ.
ఏదో ఉంటుంది, కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మా కార్ ఇండస్ట్రీ అవనండి, మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అవనండి, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా 1 month 2 months మాకు. ఎందుకంటే మన ఎకానమీ దీని స్ట్రెంగ్త్ అగ్రికల్చర్. వాళ్ళు మీరు ఏం చేసినా అగ్రికల్చర్లో ఎవ్రీ ఇయర్ భగవంతుడి దయవల్ల ఎంతో కొంత వాళ్ళు డబ్బులు వస్తుంది. దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ అగైన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆర్ కార్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో లక్కీగా మన ఈస్ట్ గోదావరి వరకు వేర్ లిటిల్ బిట్ సేఫ్ వెన్ కంపేరింగ్ విత్ అదర్ పీపుల్. అదే ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, కార్స్ ఇండస్ట్రీ 40% డ్రాప్ అయింది లాస్ట్ ఇయర్. వీ హ్యావ్ గ్రోన్ బై 5% మన ఈస్ట్ గోదావరిలో. దిస్ ఈస్ బికాజ్ మన ఎకానమీ ఈజ్ వెరీ మచ్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మన ఎవరి మీద బేస్ అవ్వలే, మన సెల్ఫ్ రిలైజ్డ్, అంటే సెల్ఫ్గా ఇక్కడికిక్కడ ఉన్న ప్రొడక్టే దీనిపైనే మనం బతికేయగలం మన ఈస్ట్ గోదావరి ఇంపాక్ట్. సో దానివల్ల మన డిస్ట్రిక్ట్ వరకు ఫాస్ట్గానే రివైవ్ అయిపోతామండి. బట్ ఇండియా రివైవ్ అవ్వడానికి మాత్రం డెఫినెట్గా 2 years పడుతుంది. 2 years కూడా ఎలా పడుతుంది అంటే గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్గా, అంటే మన లక్కీగా మనం మంచో చెడో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ థింగ్, ఇండియాకి వరల్డ్లో బ్రాండ్ పెరిగిందండి ప్రస్తుతానికి. అంటే ఇండియాని ఒక గ్లోబల్ ప్లేయర్గా చూడడం అనేది స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ లీడర్షిప్. ఈ గ్లోబల్ ప్లేయర్గా స్టార్ట్ అవడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత క్రైసిస్లో కూడా మన ఎఫ్డిఐ వెనక్కి వెళ్ళిపోలే చాలా, అంటే వెళ్ళిపోవాల్సినంత వేగంగా వెళ్ళిపోలేదు. ఏదో 430 billion అంతా ఉండాలన్నారు, ఏదో ఇప్పుడు 400 అంతా అయింది అంతే తప్ప మిగిలిన కంట్రీస్లో ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందువల్లంటే ఇండియా నమ్ముతుంది ప్రపంచం అంతా, ఇండియా కెన్ పెర్ఫార్మ్ వెల్, దిస్ ఈస్ ద కంట్రీ వేర్ ద ఫ్యూచర్ లైస్ అన్నది ప్రపంచం అంతా నమ్మి పరిస్థితికి ఇవాళ వెళ్తుంది. ఇది మన గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా క్యాచ్ చేయాలండి. ఇది మెల్లిగా వీళ్ళు యాక్ట్ చేస్తే అవ్వదు. ఎందుకంటే వీళ్ళు గ్లోబల్లో ఉన్న బెస్ట్ పీపుల్ ఇక్కడ రావాలంటే వీళ్ళు బెస్ట్ పీపుల్కి థింక్ చేయడం స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే కానీ ఈ క్లస్టరింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేయలేదు. అంటే విజన్ ఉండాలి, విజన్ ఉంటేనే మళ్ళీ ఇండియా ఈ వచ్చిన కోవిడ్ అవకాశాన్ని అందిపుచ్చుకోగలదు. ఇండియాకి డెఫినెట్గా కోవిడ్ అన్నది ఒక అవకాశమే, వీళ్ళు అందిపుచ్చుకోగలిగితే, లేకపోతే ఇదే డిసాస్టర్. సో జాబ్స్ లేక డిసాస్టర్ అవుతుంది. సో ఎప్పుడైతే బయట నుంచి తేగలిగి యూనిట్స్ని తేగలిగితే జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇండియా విల్ గ్రో. సో ఈ ఎకానమీ మాత్రం డెఫినెట్గా 2 years వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఇప్పుడు ఈ 2-3 months చూసింది చాలా తక్కువ. నెక్స్ట్ 5 months 6 months 7 monthsలో మనం చూస్తాం. చాలా తెలుసున్న కంపెనీసు, చాలా తెలుసున్న పీపుల్ చాలా పతనాలు అయిపోవడం ఇవన్నీ కూడా చూస్తాం, డెఫినెట్గా చూస్తాం. వీ షుడ్ బి ప్రిపేర్డ్. జాబ్స్ తీసేయడాలు, జాబ్స్లోంచి శాలరీలు తగ్గించేయాలు, రకరకాలు ఎప్పుడు చూడడం అన్నీ కూడా నెక్స్ట్ 6 monthsలో చూడబోతున్నాం. బట్ డెఫినెట్గా మనం ఇది రివైవ్ అవుతుంది. ఎందుకంటే మన పీపుల్లో ఉన్నదంటే ఎప్పుడైతే కష్టం ఉందో వీ స్టార్ట్ వర్కింగ్ మోర్ అండ్ వీ స్టార్ట్ బీయింగ్ మోర్ డెడికేటెడ్. సో ఎప్పుడైతే వీఆర్ మోర్ డెడికేటెడ్ డెఫినెట్గా రిజల్ట్స్ మారుతాయి. సో ఇండియా మళ్ళీ డెఫినెట్గా విల్ రివైవ్ ఇన్ ఏ ఇయర్ ఆర్ 1 year అండి. రంగప్రసాద్ గారు మనకు మంచి ఆక్సిజన్ అందించారు. మనం గోదావరి జిల్లాల వాళ్ళు ముఖ్యంగా 1-2 నెలల్లోనే రివైవ్ అయిపోతారు, దేశానికి 2 ఏళ్ళు పట్టొచ్చు అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా ఆలోచిస్తే వారు చెప్పినట్టుగా మనకి పెట్టుగుణం ఉంది కాబట్టి మళ్ళీ ఆ వచ్చే గుణం కూడా వస్తుంది, వచ్చేది కూడా వస్తుంది అన్న ఉద్దేశం. ఆ పెట్టుగుణం ఉన్న వాళ్ళు ఇప్పుడు మన జిల్లాల మీదుగా వెళ్ళిన వలస కార్మికులు కూడా అదే చెప్పారు, మేము ఎన్నో చోట్ల తిరుగుతున్నాం కానీ ఇంత ఆదరణ మరి గోదావరి జిల్లాలో చూసిన ఆదరణ ఎక్కడా కనబడలేదండి, అలాగే ఆంధ్రాలో కనిపించిన ఆదరణ ఇతర రాష్ట్రాల్లో కనబడలేదని చెప్పారు. ఇది ఒక రకమైన కితాబు. ఇవన్నీ అందిపుచ్చుకుని అందుగురించే నేను ముందే చెప్పినట్టుగా రంగప్రసాద్ గారిని పిలవడం అనేది ఈవేళ ఈ ఎకానమీకి సంబంధించి ఆలోచించి ప్రతి వాడికి కూడా ఒక ఆలోచనాపరమైన ఏ విధంగా ఆలోచించవచ్చా అన్న ఇది కల్పించారు. ఇది ఒక రకంగా నాకు ఆ తర్వాత అనిపిస్తోంది, కొద్ది కాలం తర్వాత ఈ కరోనా నుంచి కొంచెం బయటపడిన తర్వాత ఈ లాక్డౌన్లో పూర్తి అయిన తర్వాత రంగప్రసాద్ గారు లాంటి ఇంకా ఇలాంటి నిపుణులందరినీ చేసి ఒక సదస్సు ఒకటి నిర్వహిస్తే బాగుంటుంది, ఒక సదస్సు పెట్టుకుని, ఎందుకంటే ఇలాంటి ఆలోచనలే కావాలి మనకి అని చెప్పి నేను చెప్తూ మనం ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ భావాలన్నీ మనతో పంచుకున్నందుకు మన ప్రేక్షకులందరికీ చాలా విలువైన భావాలని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ.